నమస్తే అండి. మనకెంతో ఆరోగ్యాన్ని ఇచ్చే వెజిటబుల్స్తో అందరూ ఇష్టంగా తినేలా రుచికరమైన వెజిటబుల్ రైస్ని మనం ఈరోజు చేసుకోబోతున్నాం. మనం వెజ్ రైస్ చేసుకోవాలంటే ఈ క్యాప్సికము, బీన్స్, క్యారెట్, ఆలు ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే రైస్ను కూడా ఉడికించుకొని తీసి పెట్టుకున్నాం. ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం వెజ్ రైస్ త్వరగా చేసుకోవచ్చు. మనం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ నెయ్యిని వేసుకున్నందువల్ల చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కొంచెం సేపు వేయించుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, తెల్లగడ్డ, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వీటన్నిటిని వేయించుకోవాలి. ఇందులో మనం తీసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ను కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఆ విధంగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న పచ్చి బఠానీలను కూడా వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇందులో కొన్ని జీడిపప్పును కూడా వేసుకోవాలి. కొన్ని స్వీట్ కార్న్, మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్ని అన్నీ ఎక్కువగా ఉడకనివ్వకూడదు. ఈ వెజిటబుల్స్ వెజ్ రైస్లోకి వాడేటివన్నీ ఆరోగ్యకరమైనటివి. ప్రతి ఒక్కరూ ఇలాంటివి చేసుకొని తినగలిగితే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, రుచికరంగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. ఈ వెజిటబుల్స్ని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, వెజిటబుల్స్ని 2 నిమిషాల సేపు ఉడికించుకున్నాం. మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అందులో వేసి కలుపుకోవాలి. ఈ రైస్లో ఈ వెజిటబుల్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, వెజిటబుల్ రైస్ ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఇంట్లో ఈజీగా చేసుకోండి. ఆరోగ్యపరమైనది, రుచికరంగా ఉంటాయి. ఈ వెజ్ రైస్లో 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం తినేవాళ్ళు ఉంటేనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. పెద్ద మంట పైన ఇదంతా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వెజ్ రైస్ కలుపుకునేటప్పుడు అన్నం విరిగిపోకుండా ఆ విధంగా కలుపుకోవాలి. మనం మామూలు రైస్తోనే వెజ్ రైస్ చేసుకున్నాం, చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వెజ్ రైస్ సులభంగా ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైనది, రుచికరమైనది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. ఇలాంటివన్నీ ప్రతిరోజు మీకు చేసి చూపిస్తుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వెజిటబుల్ రైస్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా వెజిటబుల్స్తో రైస్ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.